స్టేషన్ 8 అవుతున్నప్పటికీ తీవ్రమైన పొగమంచుతో వాహనాల రద్దీ ఇంకా ఎక్కువగా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అసలు కదలలేనటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్నట్లుగా ఉంది. దీనికి సంబంధించి అప్డేట్ అందించేందుకు అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ? రైట్ జ్యోత్స్న, ఇప్పుడు మనం ప్రస్తుతం 8 అవుతుంది. 8 అవుతున్నప్పుడు కూడా దట్టమైన పొగమంచు అంతా కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కనిపిస్తుంది. మొత్తం కేవలం 20-30 మీటర్ల దూరం మాత్రమే పొగమంచు వల్ల వాహనాలు లైటింగ్ అంటే పార్కింగ్ లైట్లు అలాగే హెడ్ లైట్లు వేసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే పతంగ్ టోల్ ప్లాజా దగ్గర ఈ పొగమంచు కారణంగా అలాగే ఇక టోల్ వసూలు చేసినటువంటి క్రమంలో 1 km వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తంగా చూడొచ్చు, మొత్తం పొగమంచు మనం నియర్ బై టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. కానీ టోల్ ప్లాజా దగ్గర సంబంధించినటువంటి ఏ బోర్డు కూడా కనిపిస్తలేదు. దాదాపు 20 మీటర్ల దూరం మాత్రమే ఈ పొగమంచు కారణంగా వాహనాలు కూడా నిదానంగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. 20 కిలోమీటర్ల స్పీడ్ మాత్రమే వెళ్తున్నాయని చెప్పేసి కూడా వాహనదారులు అంటున్నారు. ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున పొగమంచు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వాహనాల వేగం అనేది కూడా తగ్గింది. దీంతో నిదానంగా వాహనాలు వెళ్తున్నాయి. అయితే టోల్ ప్లాజా దగ్గర కూడా ప్రస్తుతం ఇదైతే కనిపిస్తుంది. దీని దగ్గరికి సంబంధించి చూసినట్టయితే ప్రధానంగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసులు సైతం హెడ్ షోల్డర్స్కు లైట్లు వేసుకొని విధులు నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ పొగమంచు కారణంగా ప్రధానంగా పొగమంచు సంబంధించినటువంటి దూరం కనిపించినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే ఈ వాహనాలకు వేసుకోవాల్సినటువంటి లైట్లకు సంబంధించి ప్రస్తుతం వాళ్ళు వాటిని ధరించి విధులు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ దగ్గర 20 మీటర్ల దూరం మాత్రమే ఈ పొగమంచు కారణంగా కనిపిస్తుంది. మిగతా దూరం అంతా కూడా కనిపిస్తలేరు. అయితే పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుని మనతో సేగర్ ఎట్లా ఉందండి? పొగమంచు బాగా వస్తుంది కదా. ఈ ఫాగ్ అనేది స్టార్ట్ అయ్యింది 1 అవర్ అట్లా అవుతుంది. ఈ డేంజరస్ సిచ్యువేషన్ అంటే ఈ టైంలో వెహికల్స్ నడపడం అనేది కొంచెం డేంజరస్ సిచ్యువేషన్. కాబట్టి పెట్రోలింగ్ అనేది మేము విస్తృతం చేసాము. మా వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. పార్కింగ్ అనేటివి మెయిన్ రోడ్ క్యారేజ్ వే మీద లేకుండా సైడ్కి పెట్టేటట్టు మేము ఎన్ష్యూర్ చేసుకుంటున్నాం. కంటిన్యూస్గా పెట్రోలింగ్ చేస్తున్నాం. వెహికల్ తీసేస్తున్నాం, పక్కకు పెడుతున్నాం. తర్వాత వాహనదారులకు లేదా డ్రైవింగ్ చేసేటువంటి వారికి విజ్ఞప్తి ఏంటి అని అంటే తక్కువ స్పీడ్స్ మెయింటైన్ చేయండి, లైట్స్ ఆన్ చేసుకోండి, తగు జాగ్రత్తలు తీసుకొని నిమ్మలంగా బండ్లు నడపాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా ఎన్ని వాహనాలు పోయే అవకాశం ఉంది ఈరోజు? మొత్తం ఇంకా ఇప్పటిదాకా ట్రాఫిక్ ఎప్పటిదాకా ఉండొచ్చు? మేము నిన్న ఉన్నంత ట్రాఫిక్ ఉండదండి ఈరోజు. ఇట్ హ్యాస్ బీన్ డిక్రీజ్డ్ గ్రాడ్యువలీ. నిన్న ఉన్నంత ఉండదు. కాకపోతే మేమైతే రౌండ్ ద క్లాక్ ఉంటున్నాం. ఎందుకు అని అంటే చెప్పలేము, వెసులుబాటు చేసుకొని పబ్లిక్ కొంతమంది కూడా బయలుదేరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రౌండ్ ద క్లాక్ మేము పోలీస్ వాళ్ళం అయితే రౌండ్ ద క్లాక్ ఉంటున్నాము. తర్వాత వాళ్ళకి అసిస్ట్ చేస్తున్నాము. రోడ్డు మీద పెట్రోలింగ్ విస్తృతం చేశాము. తర్వాత గైడెన్స్ ఇస్తున్నాము. ప్రాబ్లం లేకుండా మా వంతు మేము కృషి చేస్తున్నాం. మనం చూడొచ్చు, వాహనాలకు సంబంధించి ఎదురుగా అయితే హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి వాహనాలకు సంబంధించి ఇంకా పార్కింగ్ లైట్లు వేసుకొని వస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. 8 దాటినా కూడా దాదాపు టోల్ ప్లాజా దగ్గర 1 km వరకు కూడా ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది. ప్రధానంగా మనం చూసినటువంటి వాహనాలకు సంబంధించి టోల్ ప్లాజా సిబ్బంది దగ్గరికి వెళ్ళి తీసుకున్నప్పటికీ కూడా అయితే పొగమంచు, దట్టమైన పొగమంచు కూడా మొత్తం అలుముకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వరకు కూడా దాదాపు ఇదే రకమైన పొగమంచు ఉంది. దాదాపు 20 కిలోమీటర్ల స్పీడ్ మాత్రమే వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ హైవేపై దాదాపు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగం గంటకు వెళ్తారు. కానీ ప్రస్తుతం పొగమంచు కారణంగా 20 కిలోమీటర్ల వేగం మాత్రమే వెళ్తుంది. కేవలం 20 నుంచి 30 మీటర్ల దూరం ఉన్నటువంటి వాహనం దూరం మాత్రమే కనిపిస్తున్న పరిస్థితి అవుతుంది. మొత్తంగా పొగమంచు కారణంగా మాత్రం సంక్రాంతి పండుగకు వెళ్ళేటువంటి వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కనిపిస్తుంది. జ్యోత్స్న.